నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అధిక దిగుబడి మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా సహకార సంఘం ఎరువుల గోడౌన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. సాంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి కలెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. గత 3 సంవత్సరాల క్రితం తాను 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ పామ్ పంట వేశానని, ప్రస్తుతం తొలి దిగుబడి చేతికి వచ్చిందని రైతు తెలిపారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. రెండు కేసులు టెక్నికల్ ఇష్యూస్ అయితే మనకు ఈ నుంచి 45 డేస్ అయినా అది మీకు ఇప్పిస్తుంది సార్. ఇప్పుడు 45 డేస్ ఎప్పటికైంది ఇది సార్ జూలై జూన్ ఎవరు డిసైడ్ చేస్తారా? అంటే మీకు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు డిసైడ్ చేస్తారు. సో ఈ 1 or 2 ఏం చేస్తారు? ఐడీస్ కంటే ప్రీవియస్ ఎల్ఎస్సి టర్మరిక్ లో ఇంటర్ క్రాప్ గా మేజ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా ఇంకొక సపరేట్ క్రాప్ ఏది మేజ్ సెపరేట్. మీరు గవర్నమెంట్ ప్రమోట్ చేస్తున్నందుకు చెప్తుండ్రా నిజంగా పామ్ ఆయిల్ బెటర్? బెటరే అంటే ఇప్పుడు ఏంటంటే సార్ మాకు ఈ పంటలు వేసుకుంటే ఎకరానికి అన్ని పోను 60-70 వేలు మిగులుతాయి. వెళ్తాయి సార్. 2 పంటలకు కలిపి అన్ని పోను 2 పంటలకు 60-70. నేను ఒక్కగా అనుకుంటామనుకో 2 పంటలకు ఎకరానికి 60-70 మిగులుతాయి. పామ్ ఆయిల్కి ఎంత మిగులుతుంది? పర్ మంత్ 50,000 వరకు వస్తుంది సార్. కాదు కాదు, ఎకరానికి సంవత్సరానికి చెప్పండి. 80,000 నుంచి 1,00,000 మిగులుతాయి. బయటనే రావాలి. మనం లేనప్పుడు కూడా మనకి ఎంత స్టాక్ ఉందనేది పైసలు అర్థం కావాలి. మిగిలేదు 72,000 ఏది ఎకరానికి సంవత్సరానికి సార్. మంత్లీ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటే పారామీటర్ చెప్పండి. వారికి ఖర్చు పోను 70,000 మిగులుతుంది అని మీరు అంటున్నారు సంవత్సరానికి 2 పంటలు. సార్ ఇప్పుడు మా ఏరియాలో మెట్ట పంటలు ఎక్కువ ఉంటాయి కదా సార్. సోయాబీన్, పసుపు, మొక్కజొన్న ఎక్కువ ఉంటాయి. ప్యాడీ 30% ఉంటుంది, 70% మొక్కజొన్నకి చెప్పండి. ఇప్పుడు మాకు మొక్కజొన్నకు తర్వాత జొన్న వేస్తాం సార్. మనం హైబ్రిడ్ 2 పంటలు ఖర్చులన్నీ పోగా సంవత్సరానికి 50,000 నుంచి 60,000 నికర ఆదాయం ఉంటుంది ఎకరమే. 60 సంవత్సరానికి 60,000 ఉంటుంది ఈ పంటలు వేస్తే. పామ్ ఆయిల్ వేస్తే సంవత్సరానికి ఎంత ఉంటుంది? సంవత్సరానికి లాభానికి ఖర్చు పోను నికర ఆదాయం. ఇప్పుడు తినని వేసి సార్ ఫస్ట్ తెలుసు. నికర ఆదాయం కనీసం 2 నుంచి 3 లక్షల వరకు. వీళ్ళంతా ఎప్పుడు నా పేరు గోపిడి గంగారెడ్డి, నూత్పల్లి గ్రామం, డొంకేశ్వర్ విలేజ్. నేను గత 3 సంవత్సరాల క్రితం పామ్ ఆయిల్ మొక్కలు ప్రభుత్వ పూర్తి సబ్సిడీతో పెట్టడం జరిగింది. నేను 3 సంవత్సరములు ఇంటర్ క్రాప్ వేశాను. మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ 90% భూమిలో వేసుకోవచ్చు. 2వ సంవత్సరం 70% వేసుకోవచ్చు. 3వ సంవత్సరం 50% వేసుకోవచ్చు. 4వ సంవత్సరం 40% మన క్రాప్ ఇంటర్ క్రాప్ పండియవచ్చు. మనం గతంలో పసుపు, మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే, చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. గత 3 సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట, సత్తుపల్లి,
అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి 10 మంది రైతులను చూసి వచ్చినాం. మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాపు కోకో చెట్లు వేయడానికి మొన్న జనవరిలో కూడా 10 మంది వెళ్ళి చూడడం జరిగింది. దాని మొత్తము వాళ్ళు రైతులనే స్వయంగా అడిగినాం, మేము ఆఫీసర్ని అడగలే. వాళ్ళు ఇది కోకోతోని సహా ప్లస్ పామాయిల్ కలుపుకుంటే ఒక ఎకరానికి 2 లక్షలు పైబడే ఆదాయం మిగులుతుంది. దీనివల్ల మేము అనుకున్నామండి పసుపు ఇవన్నీ వండించి ఎకరానికి 60-70 మిగిలిన దాకన్నా ఇవి 2 లక్షల నుంచి 2 లక్షలు ఈజీగా మిగులుతాయి. మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే. మేము పసుపుకు చేసిన పనిలో ఇది 1-2% అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నేను పసుపు తీసినా కాబట్టి నాకు తెలుసు. ఇట్లనే మొక్కజొన్న కూడా బాగా ఇబ్బంది అయిన ఉండే. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే మేము అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ ఇది లాభం, మనము పంట వండిస్తున్నామంటే డబ్బు కోసమే తప్ప ఇంత వండిస్తున్నాం అంత వండిస్తున్నాం కాదు, డబ్బు మనకు ఎంత మిగులుతుందో అనేది చూడాలన్న ఉద్దేశంతోనే ఇదే లాభం అని దీనివైపు వెళ్ళడం జరిగింది. మొదటి ఇల్లు 1 టన్ వచ్చింది. ఇప్పుడు రెండవ రోజు ఇయ్యాల అనేది కటింగ్ అయింది, 1 టన్ దాకా వస్తుంది కొంచెం. ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో మీకు ప్రీ యూనిక్ బైబ్యాక్ ఒప్పందం అయిపోయింది. ప్రీ యూనిక్ కంపెనీ ఇప్పుడు ఎంత తీసుకుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజుల నెల నిర్ణయం చేస్తారు. గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ రైతులు కలిసి నిర్ణయించి ఆయిల్ ధర గిల్లల ధర మీరు తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు సాటిస్ఫై? నేనైతే సాటిస్ఫై అయ్యాను. నా తోటలందరికీ చాలా మందికి చెప్తా ఉన్నాను, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ కొందరిగా ఈ పసుపు రేట్లు పెరుగుట్లా కొంచెం బ్రేక్ అయ్యారు, లేకుంటే 100% మా ఊర్లో ఇంకొక 200-300 ఎకరాలు అయ్యేది ఉంటాయి. థ్యాంక్ యూ. సార్ సరే సార్ అటు వెళ్ళి మీరు హై స్కూల్ ప్రైమరీ క్రికెట్ కిట్, టెన్నికాయిడ్స్, స్కిప్పింగ్ రోప్స్, ఫుట్బాల్స్ 5 ఇచ్చినాం, నెట్స్. మొన్న సార్ డ్రమ్స్ 8 స్మాల్ డ్రమ్స్, 2 బిగ్ డ్రమ్స్, ఇంకా 2 అవి మార్చ్ 1కి పిఎంసీ కింద వచ్చినాయి సార్. సప్లై మేము వచ్చిన ఫండ్స్ నుంచి కొన్ని ఫిజికల్ ఎంతమంది ప్రజెంట్ కొన్ని 10 మంది ఎవరు ఒకటి చెక్ చేయాలి. మా దగ్గర ఎవరు ఇచ్చారు? ఎందుకు అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ నేర ఉంటుంది సార్, రివర్ ఫ్లో కూడా బాగుంటుంది. ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి వాళ్ళు చూస్తారు సార్. మేము ఇక్కడ ఈ జిల్లాలో నందిపేట సబ్ డివిజన్లో మాకు ఈ నిజామాబాద్ యూనిట్ కూడా చూస్తున్నాం. జగిత్యాల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? స్లో ఉంటుంది సార్, అది స్లో ఉంటుంది. అంటే కోపులు గుంతలేం లేదు, స్లో ఉంటుంది. ఏం చెప్పచ్చు ఇంత పొడవు? ఇదంటే ఓపెన్గా ఉంటుంది, స్ట్రీట్లో ఏం లేదు కాబట్టి మనకు విజిటర్స్